నా మనసులో మాట బావతో గాని అమ్మా నాన్నలతో గాని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే బావ ఎప్పుడు మా ఊరొచ్చినా నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడేవాడు కాదు. దాంతో బావ నాకు దక్కుడనుకునేదాన్ని. కానీ మా బావ నా భర్త ఎలా చేస్తున్నావు? ఇప్పుడే చంపేయండి. నువ్వెన్ని నాటకాలాడినా నీ మీద ఎవరు జాలి చూపించరు. మర్యాదగా చెప్పినట్టు విను. అరే, నీ మాటలు దీనికి బాగానే అర్థమయ్యాయే. చెప్పరా ఎవరు పంపారు? వాడు భవానీ చంపడానికి వచ్చాడు రా. ఎవరా నువ్వు? ఎందుకు భవానీ చంపాలనుకుంటున్నావు? హాస్టల్లో నన్ను చంపడానికి వచ్చింది వీడే. భవన్ చంపింది వీడే. వీడే భవన్ చంపాడు. ఆ రోజు నా చేతిలో నుంచి తప్పించుకుంది వీడే. జీకే వీడే. నాకేం తెలీదు, నేను ఎవరిని చంపలేదు. చెప్పరా చెప్పరా, ప్రాణ స్నేహితుడు నా కమల్ భవన్ ఎందుకు చంపావు? చెప్పరా, ఎందుకు చంపావు? ఎవరు చంపమన్నారు? చెప్పు చెప్పరా, చెప్పు. నాకు తెలీదు, నన్ను ఎవరు చంపలేదు. వీడు భావం చంపాడు జీకే. వీడు బతకూడదు. వీడు చేస్తానే భావాత్మక శాంతి. నా మాట విను. వీడిని చంపే ముందు వీడి నోటి నుంచి నిజం రావాలి. మావయ్యని ఎవరు చంపారో తెలియాలి. అప్పుడు వీడి సంగతి చూస్తాను. పదరా పద. రేయ్, మర్యాదగా నిజం చెప్పావంటే బతికిపోతావు, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. చెప్పరా, మా మామయ్యని ఎందుకు చంపావు? చంపమని చెప్పిందెవరో? నేను చంపలేదు సార్, నాకేం తెలియదు సార్. నాకేం తెలుసు లేదా? చెప్పు. ఇలా కాదురా స్వామి. సార్ వెళ్ళి వేడి నీళ్ళు పట్రా. ఓకే సార్.
రేయ్, నువ్వు నిజం చెప్పకపోతే చైన్ స్నాచ్ దగ్గర నుంచి టెర్రరిస్ట్ వరకు ఏ డిగ్రీలు ఉపయోగించి నిజం చెప్పిస్తామో అవన్నీ ఇప్పుడు అప్లై చేస్తాను. వాటర్ సార్. నిజం చెప్తావా చెప్పవా? హాట్ వాటర్ మొహం మీద పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, నాకు నిజంగా తెలియదు సార్. మా నాన్న చెప్పింది అబద్ధం కాదు కదరా? చెప్పరా చెప్పరా? స్వామి సార్. వెళ్ళి కారం తీసుకురా. చచ్చిపోతా సార్, వదిలేండి సార్. నెక్స్ట్ కారం, ఆ తర్వాత కట్టింగ్ ప్లేయర్ తో గోల్డ్ పీకేయండి. ఆ తర్వాత ఎలుకల్ని సంచిలో వేసి నీ తలకి కట్టేయండి. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇదిగోండి సార్. కారం కొట్టమంటావా? వద్దు సార్, వద్దు సార్, మీ కాలు పట్టుకుంటా సార్, వదిలేండి సార్. నిజం చెప్పేస్తాను సార్, నన్ను వదిలేండి, నిజం చెప్పేస్తాను సార్. మీ మావయ్య గారిని కళ్యాణ మండపంలో గంతో కాల్ చంపింది నేనే సార్. ఎందుకు కాల్చావురా? ఆ రోజు నేను చంపడానికి వచ్చింది మీ మావయ్య గారిని కాదు సార్, సంజయ్ అనే పెళ్లి కొడుకుని. సంజయ్నా? ఎందుకు? ఎవరు చంపమన్నారు? ఆ ధర్మతేజ కొడుకు పరశురాం చంపమని చెప్పాడు. సంజయ్ శిరీషాన్ని పెళ్లి చేసుకుంటే తనకు దక్కదని పరశురాం సంజయ్ని చంపమని సుపారీ ఇచ్చాడు. ఆ రోజు మిస్ఫైర్ అయింది, అందుకే కమల్ గారు చనిపోయారు. భవానీ వల్ల తన కొడుక్కి శిక్ష పడింది కాబట్టి భవాన్ని చంపేయమని ధర్మతేజ గారు పంపించారు. నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను సార్, నాకు తెలిసింది ఇంతే సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేస్తాన్రా. నిన్ను, ఆ పరశురామ్ గారిని, ఆ ధర్మతేజాన్ని ముందు కోర్టులో వదిలేస్తాను, ఆ తర్వాత జైల్లో వదిలేస్తాను. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ చంపేస్తానని వెళ్ళినవాడు ఎప్పటి వరకు ఫోన్ చేయడేంటి? పసుపు కుంకుమలు నేలపాలయ్యాయంటే ఏదో అనర్థం జరగబోతుందని అర్థం. ఏం జరగబోతుందో ఏమో. అమ్మా సుభద్ర, నా మనస్సు ఎందుకో కీడును శంకిస్తుందమ్మా. కీడు జరగాలని కోరుకుంటున్నానత్తయ్య. మీ కోరికలు శాపనార్థాలు వర్కౌట్ కావు గాని వెళ్ళి పని చూసుకోండి. హలో మిస్టర్ ధర్మతేజ,
ఎలా ఉన్నారు మిస్టర్ ధర్మతేజ? ఏంటి ఇలా వచ్చారు? ఒక క్రిమినల్ ఇంటికి ఒక పోలీస్ ఎందుకు వస్తాడు? వార్నింగ్ ఇవ్వడానికో అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికో వస్తాడు. Take this. So, you are under arrest, Mr. Dharmateja. అరెస్టా? ఎంత మంచి వార్త చెప్పావయ్యా. వస్తారా తీసుకెళ్ళమంటారా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కమల్ అనే వ్యాపారవేత్తని నువ్వు నీ కొడుకు కలిసి హత్య చేయించినందుకు. ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఇన్స్పెక్టర్. మీ చెంచాగాడు, అదే మీరు పంపించిన జానీగాడు ఆల్రెడీ నా కస్టడీలోనే ఉన్నాడు. అక్కడికొస్తే తీరిగ్గా అన్ని కబుర్లు చెప్పుకున్నాం. బయలుదేరదామా? చూడు, ఈ కమల్ ఎవడో నాకు తెలీదు. వాడి హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. శిరీషాని ఎవరో సంజయ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటే నీ కొడుకు శిరీష ఆస్తికి వారసుడు కాకుండా పోతాడని మీరు వేసిన స్కెచ్లో బలైపోయిన వ్యక్తే మా మామయ్య కమల్. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. పద. నేను రాను. నేను తీసుకెళ్లడానికే ఫిక్స్ అయ్యొచ్చాను. మర్యాదగా వస్తే ఒకలా ఉంటుంది, లేకపోతే ఇంకోలా ఉంటుంది. కమల్ గారి హత్య విషయమే కాదు, భవానీపై చేసిన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నీకు బోనస్గా యాడ్ అయింది. ఎస్ఐ గారు, నా భర్త చేసిన నేరాల గురించి చెప్పడానికి నేనే మొదటి సాక్షిని. మిస్టర్ ధర్మతేజ, మీ భార్య మీద కూడా మీరు హత్యా ప్రయత్నం చేశారని రాసుకోవాల్సి వస్తుంది. నా కొడుకు, నా భర్త ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశారు. ఎంతో మంది ఉసురు పోసుకున్నారు. తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. నా భర్త చేసిన నేరాల గురించి మీరెప్పుడొచ్చి చెప్పమన్నా నేను చెప్తాను సార్. మీ ఇంట్లోనే మీకు ఇంత పెద్ద అపోజిషన్ ఉందని నాకు ముందే తెలుస్తుంటే నేను ఎప్పుడో వచ్చిండేవాడు. అమ్మా, ఏ ఆడదైన భర్తని కాపాడుకోవడానికి అతను చేసిన నేరాల్ని వెనకేసుకొస్తుంది. కాని మీరు మీ భర్త చేసే నేరాలని నిర్భయంగా చెప్తానని అంటున్నారు. మీలాంటి వాళ్ళు ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మీ సాక్ష్యాన్ని కూడా తప్పకుండా ఉపయోగించుకుంటానమ్మా. పదండి సార్.
భర్త గురించి పోలీసోడి దగ్గర చెప్పావు కదూ, బయటకొచ్చాక నీ అంతు చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? బాబు, ఆ దరిద్రుడు తప్పించుకున్నట్టు ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. పులుల్ని సింహాల్ని ఇనప బోన్లో బంధించినట్టు జాగ్రత్తగా గట్టిగా బంధించండి, లేకపోతే వీళ్ళు బయటకొచ్చే ప్రమాదం ఉంది. ఇక బయటకొచ్చే సమస్య లేదమ్మా. మీ మనవడికి మీ కొడుక్కి ఇద్దరికి డైరెక్ట్గా ఉరే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేనున్నాను అని నిరూపించుకోవడానికి ఆ దేవుడు ఈనాడు నీలాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి తీసుకెళ్తున్నాడు. వెళ్ళరా, వెళ్ళు. ఈ విషయం తెలిస్తే ఈ రోజు చాలా మంది సంబరం చేసుకుంటారు. తల్లిని భార్యని శత్రువులుగా మార్చుకున్న నీది ఏం బతుకురా! ఛీ, పద. వాదోపవాదనలు విన్న తరువాత కాంట్రాక్ట్ కిల్లర్ జానీ ఇచ్చిన వాంగ్మూలంతో కమల్ అనే వ్యాపారవేత్త మరణానికి రాచకొండ ధర్మతేజ, అతని కుమారుడు పరశురాంలే కారకులని కోర్టు నిర్ధారించడమైనది. ధర్మతేజ గతంలో పలు నేరాలకు, కబ్జాలకు, అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు సేకరించిన ఆధారాలచే నిరూపించబడ్డాయి. అంతేకాకుండా పల్లవి మానభంగం కేసులో ప్రధాన సాక్షి అయిన భవానీపై హత్యా ప్రయత్నం చేయించినది కూడా ధర్మతేజయేనని నిరూపించబడినది. ఇలాంటి వ్యక్తి సమాజానికి హానికరమని తలచి నేరస్తుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హత్యలకు సహకరించిన కాంట్రాక్ట్ కిల్లర్ జానీకి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. పరారీలో ఉన్న పరశురాంని పోలీసులు వెంటనే పట్టుకొని కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. ఓ దుర్మార్గుడు, వాడి స్వార్థం కోసం ఆడిన నాటకంలో నువ్వు మాకు దూరం అయిపోయావు బావా. నీతో పాటే మన 2 కుటుంబాలు దూరం అయిపోయాయి. ఎన్నో అపార్థాలు, అనుమానాలు, అవమానాలు, వాటన్నిటికీ మేం ధైర్యంగా నిలబడ్డాం. దానికి కారణం కొంచెం ఆలస్యమైనా నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే నమ్మకం. ఒక దుర్మార్గుడికి శిక్ష పడినందుకు సంతోషంగానే ఉన్నా, వదినింకా మా అందరినీ అనుమానిస్తున్నందుకు బాధగా ఉంది. నీ ప్రాణాలు పోయినందుకు మా ప్రాణాలు పోయినంతగా బాధపడ్డాం. కాని వదిన మాత్రం నిన్ను మేమే చంపామని పదే పదే అంటుంది. ఇప్పటికైనా స్నేహ నిజం తెలుసుకుంటుందో, లేకపోతే ఇదంతా కూడా నాటకం అనుకుంటుందేమోనని చాలా భయంగా ఉంది. ఎలాగైనా స్నేహ మనసు మారేలా చూడు బావా. అన్నయ్యా,
ఎంతసేపు నువ్వు నిజం తెలుసుకోవడం లేదని నిన్ను తిట్టుకున్నానే గాని నీ గాయం ఎప్పటికీ మానేది కాదని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించొదినా. నేను ఎన్ని రకాలుగా నిన్ను బాధ పెట్టినా అన్నింటినీ భరించా. నన్ను క్షమించమ్మా. అంత మాట అనొద్దొదినా.